ఆ గోళాన్ని శుభ్రంగా కడిగారు, చుట్టూరా కడిగారు బయట. ఎందుకంటే లోపల ఏముంది? ద్రాక్షరసం ఉంది. ఇప్పుడు దాన్ని పదులింగా పట్టుకున్నారండి. ఏం చేశారు? పదులింగా పట్టుకున్నారు. రాతి బాణ పగలకూడదు, కందకూడదు, చాలా జాగ్రత్తగా తీయాలనుకుని ఆ రాతి బాణ తను ఉన్నటువంటి చోట్లోంచి తీసి శుభ్రంగా ఎక్కడ పట్టుకెళ్తున్నారో తెలుసా? దూరంగా పెంట మీద పాడేయడానికి అనుకుంటున్నారా? కాదర్రా, పెండ్లి కుమారుని గదిలోనికి పట్టుకెళ్తున్నారు. చప్పట్లు కూడా దేవుడు మహిమపరుచుకున్నాడు. హల్లెలూయ. ఆయన మాట ఈ రాతి బాణల చోటును మార్చేసింది. ఇప్పుడు ఆ రాతి బాణాలను వెతకాలనుకుంటే నాచుగల చోట, నీచుగల చోట, మురుకున్న చోట కాదండి, పెండ్లి కుమారుని గదిలో వెతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. పనికి రాని, ఎందుకు పనికి రాని వారిని, త్రోసివేసిన వారిని, వెలివేసిన వారిని, ఆరోగ్యం లేని వారిని, అప్పుల్లో కూరుకుపోయిన వారిని, ప్రపంచం పట్టించుకోలేని వారిని, మురికి వారిగా చూసిన వారిని ప్రభు మాట వారిని లేవనెత్తింది. ప్రభు మాట వారిని లేవనెత్తింది. తన ప్రజలను వారి ప్రధానులతో కూర్చుండబెట్టుటకై ఆయన వారిని లేవనెత్తాడు, తీసుకుని పోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. అందరు చేతులెత్తి చదువుతున్నారు. హల్లెలూయ. నా ప్రియమైన సోదరి.